లీడర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు అనాటమీ క్లాసు సునందరాని మేడము మనకు వచ్చింది, నీట్గా వివరిస్తారు. కాబట్టి అందరూ దయవుంచి లాస్ట్ వరకు శ్రద్ధగా విని మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే లాస్ట్ అడిగితే మీకు డౌట్లన్నీ కూడా అభ్యంతరాలన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తారు. ప్లీజ్ అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓకే మేడం, వెల్కమ్ మేడం. స్టార్ట్ చేయండి మేడం. సునందరాని మేడం, వెల్కమ్. Thank you, sir. Good morning to all Keva family members. My name is Sunanda Rani from Hyderabad. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి అనాటమీ, కిడ్నీ అనాటమీ అండి, యూరినరీ సిస్టమ్. సో యూరినరీ సిస్టమ్ లో మనకు వచ్చేసి ఆర్గన్స్ వచ్చేసి కిడ్నీ, ఇదండి కిడ్నీ. అండ్ ఈ ట్యూబ్ లాగా ఉండే స్ట్రక్చర్ ని మనం యూరేటర్ అంటాము. అండ్ కింద ఇది బ్లాడర్ అంటాము. అండ్ కింద ఓపెనింగ్ ఉంటది, దాన్ని యూరేత్రా అంటాము. దాని ద్వారా యూరిన్ అనేది మనం పాస్ అవుట్ చేస్తాము. సో ఈ కిడ్నీస్ మెయిన్ గా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే వేస్ట్ అంతా మొత్తం బాడీలో బ్లడ్ ని ఫిల్టర్ చేసి వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా కూడా యూరిన్ ఫామ్ లో బయటకు పంపిస్తుంది. సో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ లో మనకి యూరియా ఉంటుంది, కొన్ని మినరల్స్ ఉంటాయి, అలాగే కొన్ని యూరిక్ యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మన బాడీలో వేస్ట్ అన్నమాట. సో వాటిని ఎంత కావాలో అంత మన బాడీలో ఉంచి మిగతా అంటే బ్లడ్ లో ఉంచేసి మిగతావన్నీ బయటికి పంపించడమే కిడ్నీ ఫంక్షన్. ఎప్పుడైతే కిడ్నీ దెబ్బతింటదో మనం ఆ వేస్ట్ అనేది బయటికి పంపించలేకపోవడం వల్ల బాడీ ఆ వేస్ట్ మన బాడీలోనే ఉండిపోయి కాలవాపులు, బాగా స్వెల్లింగ్స్ రావడం, అవన్నీ కిడ్నీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చూస్తాము. ఎందుకంటే యూరిన్ అనేది వాళ్ళకి కరెక్ట్ క్వాంటిటీలో బయటికి రాదు. సో ఇక్కడ అంటే ఈ కిడ్నీస్ లో యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఈ ట్యూబ్ ద్వారా, ఈ యూరేటర్ అనే ట్యూబ్ ద్వారా అది బ్లాడర్ లోకి వస్తుంది. బ్లాడర్ నుంచి యూరేత్రా అనే ఓపెనింగ్ ద్వారా బయటకు వస్తుంది. సో ఈ వేలో అంటే ఈ దారిలో ఎక్కడైనా స్టోన్ ఫామ్ అయినా, కిడ్నీలో స్టోన్ ఫామ్ అయినా, లేకపోతే ఈ ట్యూబ్ లో, ఈ యూరేటర్ అనే ట్యూబ్ లో కానీ ఎక్కడైనా సరే స్టోన్స్ ఫామ్ అయ్యాయి అంటే యూరిన్ అనేది బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండి స్ట్రక్ అయిపోయి ఆ యూరిన్ అనేది లోపల కిడ్నీలోనే ఉండిపోతుంది అనమాట, ఆ వేస్ట్ అనేది. సో అప్పుడు కిడ్నీస్ కూడా వాపు వచ్చినాయి అంటారు. సో కిడ్నీస్ కూడా స్వెల్లింగ్ వచ్చేసి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది నార్మల్ కిడ్నీ స్ట్రక్చర్. సో అనాటమీ ఆఫ్ కిడ్నీ తీసుకుంటే మనము కిడ్నీస్ వచ్చేసి మనకి టూ ఉంటాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కిడ్నీ అనమాట. రైట్ కిడ్నీ కంటే లెఫ్ట్ కిడ్నీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ హెవీ సైజ్ అన్నమాట. అంటే రైట్ కిడ్నీతో కంపేర్ చేస్తే లెఫ్ట్ కిడ్నీ సైజ్ హెవీగా ఉంటుంది. సో షేప్ ఆఫ్ ద కిడ్నీ వచ్చేసి మనకి బీన్ షేప్, అంటే చిక్కుడు గింజ ఎలాగైతే షేప్ బీన్ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో మనకి కిడ్నీస్ అనేవి ఉంటాయి. ఇవి మనకి ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ బాగా తెలుస్తుంది అనమాట. అంటే కిడ్నీ ఎగ్జామిన్ చేయాలన్నా, లేకపోతే కిడ్నీకి సంబంధించిన స్కాన్స్ కానీ అలాంటివి ఏదైనా చేయాలన్నా కూడా బ్యాక్ సైడ్ మనకి ఇవి విజువల్ అవుతాయి, అంటే క్లియర్ గా తెలుస్తుంది. ఏదైనా కిడ్నీకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏవి చేయాలన్నా కూడా మనకి ఫ్రంట్ వ్యూ కంటే బ్యాక్ పోస్టీరియర్ లోనే, అంటే బ్యాక్ సైడ్ మనకి ఇవి బాగా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ సైజ్ వచ్చేసి కిడ్నీ యొక్క లెంత్ చూసుకుంటే మనకు 10 నుంచి 12 సెంటీమీటర్స్, అంటే మనకు షార్ట్ స్కేల్ ఉంటుంది కదండి, దాంట్లో అంత ఉంటది అనమాట. 12 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. అలాగే దాని యొక్క వెడల్పు వచ్చేసి 5 to 7 సెంటీమీటర్స్. దాని యొక్క థిక్నెస్ అంటే మందం ఎంత ఉంటుంది అంటే 2 నుంచి 3 సెంటీమీటర్స్. ఇవి కిడ్నీ యొక్క మెజర్మెంట్స్, ఒక నార్మల్ కిడ్నీకి ఉండాల్సిన మెజర్మెంట్స్ ఇవి. నెక్స్ట్ కిడ్నీ యొక్క వెయిట్ చూసుకుంటే మనకి మేల్స్ లో అంటే మగవారిలో ఒక వెయిట్ అండ్ ఆడవారిలో ఒక వెయిట్ ఉంటుంది. మేల్స్ లో అప్రాక్సిమేట్ గా ఒక 125 గ్రామ్స్ నుంచి 175 గ్రామ్స్ వరకు మేల్స్ లో చూస్తాము. అదే ఫీమేల్ లో అయితే 115 నుంచి 155 గ్రామ్స్ వరకు చూస్తాం అనమాట ఫీమేల్స్ లో. మేల్స్ లో వచ్చేసి 125 నుంచి 175 గ్రామ్స్. ఫీమేల్స్ లో అయితే 115 నుంచి 155 గ్రామ్స్ ఫీమేల్ కిడ్నీ వెయిట్ అనేది అప్రాక్సిమేట్ గా చూస్తాం. సో ఆ మధ్యలో నుంచి ఎంతైనా ఉండొచ్చు, అంటే 150, 155, కొంతమందిలో 145, అలా స్ట్రక్చర్ బట్టించి, అంటే వాళ్ళ బాడీ పర్సనాలిటీ, వాళ్ళ డెవలప్మెంట్ బట్టించి మన అప్రాక్సిమేట్ గా వెయిట్ అనేది ఇద్దరికి కలిపి చూస్తే ఒక 150 నార్మల్ వెయిట్ అన్నమాట, నార్మల్ వెయిట్ ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీ స్ట్రక్చర్ లో చూసుకుంటే మనకి ఇది టిఎస్. టిఎస్ మీన్స్ మనం కిడ్నీని తీసుకొని అడ్డంగా ఇలా కట్ చేసినప్పుడు మనకి లోపల ఈ పార్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఈ కలరింగ్ అనేది, ఈ కలరింగ్ లో మీకు ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అవుటర్ కవరింగ్ అన్నమాట. దీన్నే క్యాప్సూల్ అని కూడా అంటారు. ఈ క్యాప్సూల్ వచ్చేసి అవుటర్ కిడ్నీని కవర్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ ఈ పింక్ కలర్ స్ట్రక్చర్ అనేది క్యాప్సూల్ కి ఉండే నెక్స్ట్ లేయర్, అది దాన్ని కార్టెక్స్ అంటాము. అండ్ ఈ ఆరెంజ్ కలర్, డార్క్ ఎల్లో కలర్ లో ఉండేది మెడుల్లా. అండ్ ఈ గ్రీన్ కలర్ లో ఉండేవి పెల్విస్. ఈ 4 కూడా స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే మన కిడ్నీని
ట్రాన్స్వర్స్ గా కట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసి చూస్తే మనకి స్ట్రక్చర్ గా మనకి ఇవి కనిపిస్తాయి అన్నమాట. వీటి లోపల ఏముంటాయి అంటే చిన్న చిన్న మైన్యూట్ యూనిట్స్ ఉంటాయి. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటారు, వాటిని నెఫ్రాన్ అని కూడా అంటారు. సో యూరిన్ ఫామ్ అయ్యేది ఆ సెల్స్ నుంచి అన్నమాట. అంటే యూరిన్ అంటే మన బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యి ఆ ఏవేవి కావాలో బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అన్ని బ్లడ్ లో ఉంచుకొని మిగతావన్నీ వేస్ట్ అంతా బయటికి పంపించే ప్రాసెస్ అంతా జరిగేది ఈ పార్ట్ లోనే అన్నమాట. ఈ పింక్ కలర్ పార్ట్ కార్టెక్స్ అండ్ ఈ డార్క్ ఎల్లో కలర్ పార్ట్ వచ్చేసి మెడుల్లా. ఈ రెండిట్లోనే ఆ ప్రాసెస్ అంతా జరిగి మిగతాది ఏదైతే వేస్ట్ ఉందో అది పెల్విస్ లోకి వదులుతుంది అనమాట. ఇది గ్రీన్ కలర్ పెల్విస్ అన్నమాట. ఈ పెల్విస్ నుంచి మనకి ఇక్కడ ట్యూబ్ కనిపిస్తుంది కదండి, ఈ ట్యూబ్ లోకి యూరిన్ అనేది పాస్ అవుతూ వస్తుంది అనమాట. ఇది నార్మల్ గా యూరిన్ అనేది ఫామ్ అయ్యి ఎలా పాస్ అవుతుంది, దాంట్లో ఏమేమి స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయినాయని మనం ఈ అనాటమీలో చూసాం. సో దీని లోపల మనకి క్యాప్సుల్, అవుటర్ లేయర్, పింక్ కలర్ వచ్చేసి కార్టెక్స్ అంటారు, అవుటర్ లేయర్ కి కింద ఉండేది. అండ్ ఈ డార్క్ ఎల్లో కలర్ వచ్చేసి మెడుల్లా, ఇన్నర్ మోస్ట్ లేయర్స్ అన్నమాట. ఈ లోపల పార్ట్స్ లోనే మనకి యూరిన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఇది అనటమికల్ స్ట్రక్చర్ లో చూస్తే. నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ ఉన్నాయండి. కిడ్నీ చాలా ఫంక్షన్స్ చేస్తుంది. మెయిన్ గా వచ్చేసి కిడ్నీ బేస్డ్ ఆన్ ద మన బాడీ ఫంక్షనింగ్ బట్టించి ఎక్కువగా అది ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది చేస్తుంది అనమాట. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ లో ఇది స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు రీనల్ కార్టెక్స్ అంటే పింక్ ఎల్లో కలర్ చెప్పాను కదా, అవుటర్ మోస్ట్ కార్టెక్స్. అండ్ ఇవన్నీ కూడా పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. వీటన్నిటిలో మనకి నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తుందంటే ఈ ఏరియాలో మొత్తం మనకి యూరిన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఇవంతా కూడా బ్లడ్ సప్లై. ఈ ఎల్లో కలర్, ఈ బ్లూ కలర్ దంతా వెయిన్ సప్లై. అండ్ ఈ రెడ్ కలర్ అంతా ఆర్టరీ సప్లై, అంటే బ్లడ్ సప్లై అవుతుంది అనమాట. సో ఈ బ్లడ్ సప్లై జరుగుతున్నప్పుడు అంటే కిడ్నీకి బ్లడ్ సప్లై రిసీవ్ అయిన తర్వాత ఏ బ్లడ్ అంటే బ్లడ్ లో ఏదైతే వేస్ట్ ఉన్నాయో అవంతా కూడా యూరిన్ లాగా ఫామ్ చేసి ఈ వైట్ కలర్ నెక్స్ట్ ట్యూబ్ లోకి పంపిస్తుంది. అక్కడ నుంచి బ్లాడర్ లోకి వెళ్ళి యూరిన్ అనేది బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది. ఇది మన కిడ్నీలో జరిగే ఫంక్షన్. దాన్ని మనం ఫిల్టరేషన్ అంటే బ్లడ్ ఫిల్టరింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే రిమూవింగ్ బ్లడ్ ఫిల్టర్. నథింగ్, ఫిల్టర్ అంటే ఏంటి, మనకు కావాల్సింది ఉంచుకొని వేస్ట్ అంతా బయటికి పంపించడం. అంటే కిడ్నీ ఏం చేస్తుంది, మన బ్లడ్ లో ఏవేవి కావాలో అంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, లేకపోతే ఎయిర్ ద్వారా కానీ, ఏవైతే మన లోపల బాడీలోకి ఎంటర్ చేసుకుంటామో దాంట్లో ఏవైతే మన బాడీకి కావాలో, అంటే అన్ని కూడా మన బాడీకి కావాలి, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైనా కూడా లిమిటెడ్ గా కావాలన్నమాట. అంతకన్నా ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, అంతకన్నా తక్కువగా ఉన్న ప్రాబ్లమే. ఈ కిడ్నీ ఏం చేస్తుందంటే వాటిని మెయింటైన్ చేస్తుంది. ఏది ఎంత తీసుకోవాలి అంటే ఏది ఎంత క్వాంటిటీలో మన బ్లడ్ లో ఉండాలి అవన్నీ చూసుకొని మిగతావన్నీ యూరిన్ ఫామ్ లో అది బయటికి పంపించేస్తుంది, వేస్ట్ ని బయటికి పంపిస్తుంది. అలాగే మన బాడీలో ఎక్సెస్ ఫ్లూయిడ్ ఉన్నా కూడా అంటే ఎక్కువ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నా కూడా వాటిని బయటికి పంపించేస్తుంది అనమాట. నెక్స్ట్ కిడ్నీ ఇంకో ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మెయిన్ ఫంక్షన్ బ్లడ్ ని ఫిల్టర్ చేసి వేస్ట్ ని బయటికి పంపించడం. ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే కిడ్నీ మన బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది. మన బ్లడ్ ప్రెషర్ ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ మీన్స్ బ్లడ్ వెజల్స్ లో అంటే రక్తనాళాల్లో బ్లడ్ అనేది ఒక ప్రెషర్ తో వెళ్తుంది. అది ఎక్కువ ఉంటే మనం హైపర్ టెన్షన్ అంటాము, తక్కువ ఉంటే హైపో టెన్షన్ అంటాము. సో బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఎంత, అప్పుడైతే 120/80 అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మన ఫుడ్ కండిషన్ లో మనం తీసుకునే ఫుడ్ బట్టించి 140 వరకు కూడా ఓకే, అంటే బ్లడ్ ప్రెషర్ 130 140 వచ్చినా ఓకే అని అంటున్నారు. సో 140 కంటే ఎక్కువగా వచ్చింది అంటే అది హైపర్ టెన్షన్ అని. 120 కంటే తక్కువ నథింగ్ బట్ 100 80 90 అలా వస్తే హైపోటెన్షన్ అని ఈ కండిషన్స్ ఉన్నాయి, మెడికల్ కండిషన్స్ అన్నమాట ఇవి రెండు. సో ఇప్పుడు మన కిడ్నీ అనేది మన కొన్ని కేసెస్ లో మనకి బీపీ ఎక్కువ అవుతుంది, కొన్ని కండిషన్స్ లో మన బీపీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం సరిగా ఫుడ్ తీసుకోమో లేకపోతే ఫాస్టింగ్స్ లో అలాంటి టైంలో ఉన్నప్పుడు బీపీ తగ్గితే అప్పుడు కిడ్నీ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే బి ఇప్పుడు నేను చెప్పేవి మెడికల్ టర్మ్స్ అండి, మీరు అవి గుర్తు పెట్టుకోకపోయినా ఓకే, ప్రాబ్లం లేదు. కానీ అవి హార్మోన్ నేమ్స్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. కానీ కిడ్నీ మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మన బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది.
సో ఎప్పుడు ఎక్కువైతే ఎలా చేస్తుంది, తక్కువైతే ఎలా చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ అనేది తగ్గిపోయింది అంటే, బీపీ తగ్గింది అంటే 120 కంటే తక్కువగా ఉంది, 100 అలా వచ్చిందని, అలా వస్తుంది అంటే ఇమీడియట్ గా మన బ్రెయిన్ కి ఇంపల్స్ వెళ్తుంది అనమాట, అంటే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది అని. సో వెంటనే కిడ్నీ ఏం చేస్తుంది అంటే రెస్పాండ్ అయ్యి రెనిన్ అలాగే యాంజియోటెన్సిన్ ఇవేంటి అంటే ఒక కెమికల్స్ లేకపోతే ఒక హార్మోన్స్ అనుకోండి, వాటిని రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బ్లడ్ వెజిల్ అంటే ఎక్కడైతే రక్తం అనేది ఫ్లో అవుతుందో ఆ రక్తనాళాల్లోని వాటిని ఏం చేస్తుంది అంటే అవి కన్స్ట్రిక్ట్ చేస్తుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇమేజెస్ లో. సో నార్మల్ బ్లడ్ వెజిల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. వాసో డైలెట్ అంటే, డైలెట్ అంటే ఏంటి అంటే ఓపెనింగ్ అనేది కొంచెం వెడల్పు అనేది పెరిగితే ఇది వాసో డైలేషన్ అంటాము. కిందిది లాస్ట్ వచ్చేసి వాసో కన్స్ట్రిక్షన్ అనమాట. ఈ నార్మల్ దాంట్లో వచ్చేసి ఈ నార్మల్ లూమెన్ అంటే నార్మల్ గా బ్లడ్ వెజిల్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది, నార్మల్ ప్రెషర్ తో ఫ్లో అవుతుంది. ఇక్కడ వాసో కన్స్ట్రిక్షన్ అంటే ఇక్కడ ఓపెనింగ్ అనేది చాలా తగ్గుతుంది, అంటే కన్స్ట్రిక్ట్ చేస్తుంది, దగ్గరికి చేస్తుంది అనమాట. అలా చేయడం వల్ల బ్లడ్ అనేది ఎక్కువ ప్రెషర్ తో వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఏ ఈ వాసో కన్స్ట్రిక్షన్ అనేది ఏ కండిషన్ లో చూస్తాము అంటే, ఎప్పుడైతే మన బాడీలో అంటే బ్లడ్ ప్రెషర్ అనేది, బ్లడ్ యొక్క ప్రెషర్ అనేది తగ్గుతుందో అప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది అంటే రెనిన్ యాంజియోటెన్సిన్ అనే రెండింటిని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయినవి ఇలా మన రక్త నాళాల మీద ఎఫెక్ట్ చూపించి ఇలా ఉండాల్సిన దాన్ని ఇలా చేస్తుంది అనమాట. సో ఇలా ఇది నార్మల్ బ్లడ్ వెజిల్ యొక్క ఓపెనింగ్ సైజు. కానీ ఎప్పుడైతే బీపీ తగ్గుతుందో అప్పుడు కిడ్నీ రెనిన్ ని యాంజియోటెన్సిన్ ఇవి రెండింటిని రిలీజ్ చేసి ఇలా చేస్తుంది, అంటే వే అనేది అంటే ఓపెనింగ్ అనేది చాలా సన్నగా చేస్తుంది. అలా సన్నగా ఉన్న వాటిల్లో బ్లడ్ అనేది వెళ్ళాలి అంటే ఒక ప్రెషర్ తో వెళ్ళాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇది ఎప్పుడైతే మన బీపీ అనేది తగ్గుతుందో అప్పుడు కిడ్నీ రెస్పాండ్ అయ్యే విధానం. నెక్స్ట్ దీని ఆపోజిట్, ఎప్పుడైతే బీపీ పెరుగుతుందో, సో బీపీ తగ్గినప్పుడు అయితే బ్లడ్ వెజిల్ ని సన్నగా చేసి మనకి బ్లడ్ ప్రెషర్ ని పెంచడం కిడ్నీ బీపీ తగ్గినప్పుడు చేసే పని. కానీ బీపీ పెరిగినప్పుడు ఏం చేస్తుంది అంటే, బీపీ ఏ టైంలో పెరుగుతుంది అంటే, ఒకటి మన బ్లడ్ లో సోడియం అనేది ఎక్కువగా ఉంటాయి. సోడియం అనేది ఒక మినరల్ అండి, అది మనకి సాల్ట్ లో దొరుకుతుంది, మనం తీసుకున్న ఫుడ్ సాల్ట్ లో దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే మనం తీసుకున్న ఫుడ్ లో సాల్ట్ కంటెంట్ అంటే సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్ గా మన బ్లడ్ లో సోడియం అనేది ఎక్కువ అయిపోతుంది. సోడియం ఎక్కువైంది అంటే బీపీ అనేది పెరుగుతుంది. సో అప్పుడు కిడ్నీ కూడా రెస్పాండ్ అయ్యి ఈ సోడియం ఎంత కావాలో అంత మన బ్లడ్ లో ఉంచి మిగతాది యూరిన్ ఫామ్ లో బయటికి పంపించేస్తుంది. సో అలా సోడియం బయటికి వెళ్ళింది అంటే ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ స్టేజ్ కి వస్తుంది అనమాట. ఇది కిడ్నీ బాగున్నప్పుడు జరిగే పని. ఒకవేళ కిడ్నీకి ఏమైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, బీపీ తగ్గినా పెరిగినా కిడ్నీ అనేది దాన్ని రెగ్యులేట్ చేయలేకపోతుంది. అందుకే కిడ్నీ ఎఫెక్ట్ అయింది అంటే బీపీ కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి బీపీ పెరిగింది, కిడ్నీ సరిగ్గా పని చేయట్లేదు. సో కిడ్నీ సరిగ్గా పని చేయట్లేదు అంటే సోడియం బయటికి వెళ్ళదు. సోడియం బయటికి వెళ్ళకపోతే మన బ్లడ్ లోనే ఉండిపోయి బీపీ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఇంకా ఫిట్స్ రావడం, ఎక్కువ బీపీ వచ్చిందంటే హార్ట్ అటాక్ వరకు కూడా వెళ్ళిపోతారు. సో అందుకే కిడ్నీ ఎఫెక్ట్ అయితే మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఇది కిడ్నీ బీపీని ఎలా మెయింటైన్ చేస్తుంది అని. ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే, కిడ్నీ మన బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్, అయాన్స్ అన్నమాట. ఏవేవి ఇంపార్టెంట్, చాలా ఉన్నాయి, దాంట్లో ఇంపార్టెంట్వి చెప్తాను. ఒకటి సోడియం, ఇంకోటి పొటాషియం, క్లోరైడ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే మినరల్స్ అన్నమాట. ఇవి మన బాడీలో హార్ట్, కిడ్నీ, లివర్, లంగ్స్, ఇంటెస్టైన్స్, స్టమక్, బ్రెయిన్ ఇవన్నీ ఆర్గన్స్ కూడా పనిచేయాలి అంటే మనకి మినరల్స్ అనేవి ఇంపార్టెంట్.
సో ఆ టాపిక్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుందంటే ఏ మినరల్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ మినరల్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది అనేది అది చాలా పెద్ద సబ్జెక్టు. కానీ మనకు గుర్తుండాల్సింది ఏంటి అంటే మన బాడీలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్ని కూడా బాగా పనిచేయాలి అంటే మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ మినరల్స్ లో మెయిన్ గా మనకు ఎక్కువగా డిసీజ్ కండిషన్ లో కనబడే మినరల్ అంటే సోడియము, పొటాషియము, క్లోరైడ్ ఇవన్నీ కూడా ఎక్కువగా మనము రిపోర్ట్స్ లో కానీ ఎవరైనా పేషెంట్స్ రిపోర్ట్స్ లో కానీ ఈ మినరల్స్ అనేవి చూస్తాం అనమాట. సో ఈ మినరల్ బ్యాలెన్స్ చేసేది కూడా కిడ్నీనే. సో ఇవి కూడా కరెక్ట్ అమౌంట్ లో అనేవి ఉండాలి. ఏవి ఎంత ఉండాలి అనేది అవన్నీ నార్మల్ వాల్యూస్ అనేవి సపరేట్ గా ఉంటాయి. సో అవన్నీ మీకు సపరేట్ గా మళ్ళీ మినరల్ క్లాసెస్ అప్పుడు నేను ఏది ఎంత ఉండాలని చెప్తాను. సో ఏ మినరల్ ఏ ఫుడ్ లో ఎక్కువ దొరుకుతుంది అనేది కూడా అది డిఫరెంట్ టాపిక్ అన్నమాట. సో మెయిన్ గా వచ్చేసి మన బాడీలో ఉండే మినరల్స్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కూడా నార్మల్ కంటెంట్ లో అనేవి ఉండాలన్నమాట. ఈ నార్మల్ వాల్యూస్ అనేవి ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రాబ్లమే. అంటే ఇప్పుడు సోడియం ఎక్కువైంది అనుకోండి ఆటోమేటిక్ గా బీపీ పెరిగిపోతుంది. అలా ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో అలా కొన్ని ఎక్కువ ఉండద్దు, అలా అని తక్కువ ఉండద్దు. పొటాషియం ఎక్కువైంది అనుకోండి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. సో అట్లా పొటాషియం కూడా నార్మల్ గా ఉండాలి. సో ఇలాంటివన్నీ కాల్షియం, పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేది కిడ్నీనే అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా కొన్ని ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు వామిటింగ్స్ అయితే కొంతమందికి సివియర్ మోషన్స్ అవుతాయి. అలాంటి కేసెస్ లో మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి వామిటింగ్స్ ద్వారా కానీ లూజ్ మోషన్స్ ద్వారా కానీ ఆ ఎలక్ట్రోలైట్స్ అనేవి మన బాడీలో నుంచి ఎక్కువ మోతాదులో బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా బయటికి వెళ్ళిపోతే ఆ బాడీ డీహైడ్రేట్ అయిపోయి వాళ్ళకి ఏంటి అంటే కొంతమంది డెత్ అంటే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటది సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో ఈ కిడ్నీ ఏం చేస్తుంది అంటే అలా ఎప్పుడైతే మన బాడీ అనేది ఎలక్ట్రోలైట్ ని పోగొట్టుకుంటుందో మేబీ వామిటింగ్స్ ద్వారా కానీ లేకపోతే లూజ్ మోషన్స్ ద్వారా కానీ సో ఆ కండిషన్ లో కిడ్నీ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ కి ఒక ఇంపల్స్ అనేది వెళ్తుంది. బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. హార్మోన్ పేరు ఏంటి అంటే ఏడిహెచ్ అన్నమాట. యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అని అంటాము. సో ఈ ఏడిహెచ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే వాటర్ లాస్ అనేది అయిపోకుండా అంటే వామిటింగ్స్ ద్వారా కానీ మోషన్స్ ద్వారా కానీ వాటర్ లాస్ అనేది జరగకుండా ఉన్న వాటర్నే బాడీలో ఉన్న వాటర్నే కన్జర్వ్ చేసి అంటే లోపలనే ఉంచేసి మన బాడీని కాపాడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మన మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయంటే మనం ఎట్లయినా హాస్పిటల్కి వెళ్తాము, ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాము. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వరకు మన బాడీని కాపాడేది కిడ్నీ అన్నమాట. అంటే ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎక్కువగా వెళ్ళకుండా కన్జర్వ్ చేసి అంటే మన బాడీలో నుంచి అవి బయటికి వెళ్ళకుండా కిడ్నీ ఏం చేస్తుందంటే వాటిని హోల్డ్ చేసి కాపాడుతుంది అనమాట. యాక్చువల్లీ అవి మన బాడీలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే యూరిన్ ద్వారా మిగతావంతా వెళ్ళిపోతాయి. కానీ ఈ కేసులో అంటే ఎప్పుడైతే మనకు వామిటింగ్స్ మోషన్స్ అలాంటి కేసెస్ లో ఎక్కువగా లాస్ అయిపోతుంది కాబట్టి ఆ లాస్ ని కాపాడడానికి బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీ యూరిన్ ని చాలా తక్కువ కాన్సన్ట్రేట్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా అంటే ఇవన్నిటిని కూడా రిటర్న్ బాడీలో ఉంచుకొని మిగతాది బయటికి పంపిస్తుంది. ఒకవేళ కిడ్నీ పని చేయలేదు అంటే ఆటోమేటిక్ గా డిహైడ్రేట్ అయిపోయి టిష్యూస్ అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి బాడీ ఫైనల్ గా డెత్ స్టేజ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ క్రిటికల్ స్టేజ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటదన్నమాట. ఇది ఇంకో ఫంక్షన్. ఒకటి బీపీని రెగ్యులేట్ చేస్తుంది కిడ్నీ. ఇంకోటి ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండే మినరల్స్ ని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ గా చేస్తుంది. ఒకవేళ ఎలక్ట్రోలైట్ అనేవి బ్యాలెన్స్ కాకపోతే మేజర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, ప్యాంక్రియాస్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి చిన్న పదమే, ఎలక్ట్రోలైట్ అనేది ఒక చిన్న పదమే కానీ దాంట్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని ఆర్గన్స్ హెల్దీగా మెయింటైన్ అవ్వాలి అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వాటిని మెయింటైన్ చేసే డ్యూటీ కిడ్నీస్ది. కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ జరగదు. ఆటోమేటిక్ గా డయాలసిస్ స్టేజ్కి వెళ్ళారు అంటే ఆ పేషెంట్ ఖచ్చితంగా వాళ్ళకి సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు, డయాలసిస్ కూడా ఫెయిల్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఇంకో ఫంక్షన్ వచ్చేసి విటమిన్ డి యాక్టివేషన్. సో ఏదైనా కూడా ఇప్పుడు మనం ఫోన్ సిమ్ కొంటాము, ఆ సిమ్ కూడా ఫోన్ లో వేసిన తర్వాత అది యాక్టివ్ అవుతేనే మనకి పని చేస్తుంది కదా. సేమ్ అట్లనే మన బాడీలో కూడా అంటే మన బాడీలో బ్లడ్ లో కూడా కొన్ని ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉంటాయి. అవి యాక్టివ్ అవుతేనే మన బాడీకి పని చేస్తుంది అనమాట. అలాగే ఇది కూడా
మనము విటమిన్ డి అనేది చాలా రకాలుగా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విధంగా అంటే ఫుడ్‌లో వచ్చేసి మనకి మిల్క్‌లో గానీ, ఎగ్‌లో గానీ, వీటిల్లో విటమిన్ డి అనేది బాగా దొరుకుతుంది అని చెప్తారు డాక్టర్స్. ఓకే. ఎవరికైతే విటమిన్ డి, కాల్షియం తక్కువగా ఉందో ఈ ఫుడ్ బాగా తీసుకోండి అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి సన్‌లైట్‌లో ఉంటే విటమిన్ డి వస్తదని చెప్తాము. సో, మనం ఇవన్నీ బాగా పాటించి బాగా తీసుకుంటాం. సో, విటమిన్ డి ఎందులో మనకి సన్‌లైట్‌లో మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న విటమిన్ డి కూడా అది ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉంటుందనమాట. అంటే యాక్టివ్ స్టేజ్‌లో అనేది ఉండదు. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉంటుంది. సో, ఎప్పుడైతే మీ బాడీలోకి అది ఎంటర్ అవుతుందో త్రూ ద సన్‌లైట్ అంటే స్కిన్ ద్వారా విటమిన్ డి ఎంటర్ అవుతుంది. ఫుడ్ ద్వారా మన బాడీలోకి విటమిన్ డి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన విటమిన్ డి కూడా ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉంటుందనమాట. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉండి అది లివర్‌లో స్టోర్ అయితుంది. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లోనే అంటే యాక్టివ్‌గా స్టోర్ అవ్వదు. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో అది లివర్‌లో స్టోర్ అయిన తర్వాత బ్లడ్ సప్లై ద్వారా అది కిడ్నీకి రీచ్ అయ్యి కిడ్నీ ఏం చేస్తుందంటే ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉన్న విటమిన్ డిని యాక్టివ్‌గా కన్వర్ట్ చేస్తుంది. అది యాక్టివ్‌గా కన్వర్ట్ అయినప్పుడే మన బాడీకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అది యాక్టివ్‌గా కన్వర్ట్ అవ్వదో, నువ్వు ఎంత సన్‌లైట్‌లో ఉన్నా, నువ్వు ఎంత విటమిన్ డి ఫుడ్ తీసుకున్నా గూడా, అది యాక్టివ్ స్టేజ్‌లోకి కన్వర్ట్ అవుతేనే నీ బాడీకి ఉపయోగపడుతుంది తప్ప, ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉంటే అది ఎంతటికి ఉపయోగపడదనమాట. సో, ఈ డ్యూటీ ఎవరిది అంటే కిడ్నీది. సో, నువ్వు సన్‌లైట్‌లో కూర్చున్నావు, విటమిన్ డి వచ్చింది. అది ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉంది. నీ కిడ్నీ బాగా పనిచేస్తేనే అది ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉండేది యాక్టివ్ స్టేజ్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ఇన్‌కేస్ కిడ్నీస్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే యాక్టివ్ స్టేజ్‌లోకి అది కన్వర్ట్ అవ్వదు. విటమిన్ డి తగ్గిందంటే ఆటోమేటిక్‌గా మనకి కాల్షియం మెయింటైన్ అవ్వదు. కాల్షియము, ఫాస్ఫరస్ మెయింటైన్ అవ్వదు అంటే బోన్ హెల్త్ అనేది డ్యామేజ్ అయితది. బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే మనకి కాల్షియము, ఫాస్ఫరస్ కావాలి. కాల్షియం, ఫాస్ఫరస్ కావాలి అంటే యాక్టివ్ విటమిన్ డి కావాలి. యాక్టివ్ విటమిన్ డి కావాలి అంటే కిడ్నీ బాగా పనిచేయాలి. కిడ్నీ ఎఫెక్ట్ అయింది అంటే యాక్టివ్ విటమిన్ డి రాదు. కాల్షియం, ఫాస్ఫరస్ రాదు. బోన్ హెల్త్ మెయింటైన్ అవ్వదు. సో చూడండి కిడ్నీ ఎఫెక్ట్ అయింది అంటే మనకి ఇది లింక్ చైన్ అన్నమాట. బీపీ డ్యామేజ్ అవుతుంది. అంటే బీపీ రెగ్యులేట్ అవ్వదు. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవ్వవు. విటమిన్ డి ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉంటుంది. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉంటే మన బోన్ హెల్త్ కూడా యాక్టివ్‌గా ఉండదు. సో, ఇలా కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే ఇవన్నీ కూడా మనకి నిదానంగా ఎఫెక్ట్ అయిపోయి టోటల్ బాడీని కూడా మొత్తం డ్యామేజ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే కిడ్నీ చేసేది ఆర్‌బీసీని ప్రొడ్యూస్ చేయడం. ఆర్‌బీసీ అంటే ఏంటి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అన్నమాట. మన బ్లడ్‌లో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక్కొక్క సెల్‌కి ఒక్కొక్క పని. రెడ్ బ్లడ్ సెల్ ఏమో హిమోగ్లోబిన్‌ని ఇస్తది. వైట్ బ్లడ్ సెల్ ఏం చేస్తుంది? మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాన్ని ఫైట్ చేసేది వైట్ బ్లడ్ సెల్స్. ప్లేట్లెట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలిందనుకోండి బ్లీడింగ్ అవుతది. ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలి అంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి. అలా క్లాట్ చేసేది ప్లేట్లెట్స్. అట్లా ఒక్కొక్క సెల్‌కి ఒక్కొక్క ఫంక్షనింగ్ అనేది ఉంది. సో, ఇక్కడ ఏంటి అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్ ప్రొడ్యూస్ అయ్యేది ఫంక్షన్ మనకి కిడ్నీలో జరుగుతుందనమాట. సో, ఈ కిడ్నీ ఏం జేస్తుంది అంటే మనకి యాక్చువల్లీ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి బోన్ మ్యారోలో ఫార్మ్ అవుతుంది. బోన్ మ్యారో అంటే ఆహ్, బోన్ లోపల కొంచెం డార్క్ కలర్‌లో ఉంటుంది గదండీ బోన్స్ లోపల. మనం చికెన్, మటన్ తిన్నప్పుడు కూడా బోన్స్‌ని కొట్టి తింటాం కదా! దాన్ని బోన్ మ్యారో అంటారు. ఆ లోపల ఉండే రెడ్ కలర్‌ని లైట్ బ్రౌన్ కలర్ స్ట్రక్చర్‌ని సో, దాది బోన్ మ్యారో అన్నమాట. ఈ ఇక్కడ ఉంటుంది. ఈ ఏరియాస్‌లో మనకి బోన్ మ్యారో అనేది కనిపిస్తుంది. ఈ బోన్ మ్యారోలోనే ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ అన్నమాట. వీటిని ఆర్‌బీసీ అంటారు. కిడ్నీ ఏం చేస్తుంది అంటే, ఈ బోన్ మ్యారోని యాక్టివేట్ చేస్తుందన్నమాట. దేని ద్వారా? ఈ ప్రాసెస్‌ని మనము ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఎరిథ్రో అంటే రెడ్ అని అర్థం. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఆర్‌బీసీ ఫార్మ్ అయ్యేదాన్ని మనం ఎరిథ్రోపాయిసిస్ అంటాము. ఈ పని జరగాలి. ఈ ఎరిథ్రోపాయిసిస్ జరగాలి. ఈ ఆర్‌బీసీ సెల్స్ ఇవి ఆర్‌బీసీ అన్నమాట. ఈ ఆర్‌బీసీ సెల్స్ అనేవి బయటికి రావాలి అంటే ఈ బోన్ మ్యారో అనేది యాక్టివేట్ అవ్వాలి. ఈ బోన్ మ్యారోని యాక్టివేట్ చేసేది కూడా కిడ్నీ అన్నమాట. ఒకవేళ కిడ్నీకి డ్యామేజ్ జరిగింది. కిడ్నీ సరిగ్గా పని చేయట్లేదు అంటే ఈ బోన్ మ్యారోని యాక్టివేట్ చేయలేదు. ఈ బోన్ మ్యారో యాక్టివేట్ అవ్వలేదు అంటే మనకి ఆర్‌బీసీ అనేది రాదు. ఆర్‌బీసీ రాలేదు అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. హిమోగ్లోబిన్ అంటే ఏంటి అంటే ఐరన్ అన్నమాట.
ఐరన్ తగ్గింది అంటే ఆ పేషెంట్ కి అనీమియా అనే ఒక డిసీజ్ కండిషన్ అనేది వస్తుంది అనమాట. అదే రక్తం తగ్గింది, రక్తం తక్కువైంది, రక్తం తక్కువైంది అని అంటాం కదా, అదే రక్తం తక్కువ అవ్వదు. 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్, అందరికి 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అందరి బాడీలో. రక్తం తక్కువైంది అంటే ఈ ఆర్బీసీ సెల్స్ లో ఉండే హీమోగ్లోబిన్ తగ్గిందని అర్థం. సో డాక్టర్స్ మనకు అర్థం కావాలని నీకు రక్తం తక్కువ ఉంది, రక్తం తక్కువ ఉంది అంటారు. రక్తం తక్కువ ఉంది అంటే దాని అర్థం హీమోగ్లోబిన్ తగ్గింది అని అర్థం. సో హీమోగ్లోబిన్ అనేది మేల్స్ లో 16% వరకు ఉండాలి. ఫీమేల్స్ లో వచ్చేసి 13 to 14 వరకు ఉంటది అనమాట. కొంతమందికి 10, 8, 6 ఇలా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది 6, 10, 8 అలా చూపిస్తుంది అంటే వాళ్ళు చాలా సివియర్ కండిషన్ లో ఉన్నట్టు. చాలా మంది బ్లడ్ టెస్ట్ చేసుకోరు. సో బ్లడ్ టెస్ట్ లో చేసుకుంటే తెలిసిపోతుంది వాళ్ళ హీమోగ్లోబిన్ ఎలా ఉందని. సో అలా 10 కంటే తక్కువగా ఉంది అంటే దాన్ని ఎనీమియా అంటాము. ఈ ఎనీమియా వచ్చింది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ కిడ్నీ ఎఫెక్ట్ అయితే వస్తదనమాట. కొంతమంది సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, కొంతమంది వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడము, అలాంటి కేసెస్‌లో మార్నింగ్ టైమే ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా బ్రెయిన్‌కి కావాలి. అలాంటి కేసెస్‌లో వాళ్ళకి గ్లూకోజ్ అందకపోవడం, అలా చాలా రీజన్స్ ఉంటాయి అనీమియా రావడానికి. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే ఇది కిడ్నీ. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అయిందో అనీమియా వస్తది. అసలు రక్తం బ్లడ్‌లో సెల్ తక్కువ అవ్వడానికి కిడ్నీకి సంబంధం ఏంటి అంటే, కిడ్నీ కిడ్నీయే కదా బ్లడ్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, కిడ్నీ అనేది ఈ బోన్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఈ బోన్ మ్యారో యాక్టివేట్ అయితేనే మనకి ఇలా ఆర్‌బీసీ సెల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఆర్‌బీసీ సెల్స్ ఎంత బాగా రిలీజ్ అయితే అంత మనకి హీమోగ్లోబిన్ అనేది మెయింటైన్ అవుతది. సో, ఈ హీమోగ్లోబిన్ మెయింటైన్ అయిందంటే మనం డైలీ యాక్టివ్‌గా వర్క్ చేసుకోగలుగుతాం. అనీమియా వచ్చిన వాళ్ళకి మాత్రం యాక్టివ్‌గా వాళ్ళు వర్క్ చేసుకోలేరు. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి దానికి అలసట వచ్చేస్తది. బాడీ వీక్ అయిపోతుంటదనమాట. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళు యాక్టివ్‌గా చేసుకోలేరు. రీజన్ ఏంటి అంటే వాళ్ళ బ్లడ్‌లో ఐరన్ అనేది తక్కువగుండడం వల్ల. సో, ఐరన్ కూడా వన్ ఆఫ్ ద మినరలే. సో, ఇలా మనకి కిడ్నీ అనేది డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ప్రతి ఆర్గాన్ మీద, మన బాడీలో ఉన్న ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ చాలా ఉన్నాయి. దాంట్లో మనకి బాగా తెలిసిన కిడ్నీ డిసీజ్ ఏంటి అంటే, కిడ్నీలో స్టోన్స్ రావడం అన్నమాట. సో, మనకి కిడ్నీలో స్టోన్స్ చాలా కారణాల ద్వారా వస్తది. మెయిన్‌గా ఒక కారణం ఏంటి అంటే, ఒక రీజన్ ఎవరైతే డైలీ వాటర్ అనేది తక్కువగా తీసుకుంటారో, మాక్సిమం మనం 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పర్ డే. కానీ అంతకంటే వాటర్ తక్కువగా తీసుకుంటే ఆహ్, వాళ్ళకి కిడ్నీలో స్టోన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో రీజన్ వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా సాల్ట్ గాని, ఎక్కువగా షుగర్ గాని ఉంటే. వాళ్ళు తీసుకున్న ఫుడ్ ప్రొడక్ట్స్‌లో సాల్ట్, షుగర్ ఎక్కువగా ఉన్నా. ఇంకోటి కొంతమంది ఒబేస్‌గా ఉంటారు. ఒబేసిటీ అంటే హైట్, వెయిట్, ఏజ్ అన్నీ కూడా రిలేటెడ్‌గా ఉండాలి. వాళ్ళ హైట్ తగ్గట్టు వెయిట్, వెయిట్ తగ్గట్టు హైట్, ఏజ్‌కి తగ్గట్టు వెయిట్ లేరు అంటే దాన్ని ఒబిసిటీ అంటారు. సో, ఎక్సెస్‌గా వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది ఉంటే, ఎక్కువ మోతాదులో వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఉంటే అది ఒబిసిటీ కండిషన్ అంటాము. వాళ్ళకి ఇంకోటి కిడ్నీకి కొన్ని బాక్టీరియా ఇన్ఫెక్షన్, వైరస్ ఇన్ఫెక్షన్ అలా ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ పేరెంట్స్‌కి ఎవరికైనా ఉంటే, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి దాని నెక్స్ట్ జనరేషన్‌కి స్ప్రెడ్ అయితే కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫార్మ్ అవుతాయంటే మెయిన్‌గా వచ్చేసి కాల్షియం అండి. కాల్షియం అనే చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్లీ మనం ఫుడ్‌లో కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం తీసుకుంటాము. కాల్షియం తీసుకున్న తర్వాత ఈ కాల్షియం అనేది మన బాడీలో ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది యూరిన్ ఫార్మ్‌లో బయటికెళ్ళిపోవాలి. కానీ కొంతమంది సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల అసలు వాటర్ తీసుకుంటేనే మనకి యూరిన్ అనేది బాగా ఫార్మ్ అవుతుంది. ఎవరైతే వాటర్ తీసుకోరో, ఎవరైతే డైలీ తీసుకోవాల్సిన కాల్షియం కంటే ఎక్కువ కాల్షియం తీసుకుంటారో, ఎక్కువగా సోడియం తీసుకుంటారో వాళ్ళలో ఏమవుతుందంటే ఈ కిడ్నీ ఏం చేస్తుందంటే వాటిని బయటికి పంపించలేకపోతుంది. ఎందుకంటే నువ్వు వాటరే తాగట్లేదు. యూరిన్ ఫార్మ్ అవ్వదు. అప్పుడు కాల్షియం ఉండాల్సిన దానికంటే నీ బాడీలో ఉండకుండా ఎక్కువగా ఉండిపోతుంది. అది కిడ్నీలో ఉండిపోయి ఏమవుతుందంటే స్టోన్ లాగా కన్వర్ట్ అయిపోతుందన్నమాట. సాల్ట్ ఎక్కువ తీసుకున్నా గూడా కాల్షియం డైలీ ఎక్కువ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలో అంత తీసుకోకుండా మన ఫుడ్‌లో ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ దాన్ని బయటికి పంపించలేకపోతుంది. ఎందుకంటే ఇనఫ్ వాటర్ తీసుకోకుండా, అంటే కరెక్ట్ వాటర్ తీసుకోకుండా, అలాగే కరెక్ట్ డైట్ మనం మెయింటైన్ చేయకుండా ఉంటే ఈ కాల్షియం అనేది యూరిన్ ఫార్మ్‌లో బయటికి వెళ్ళకుండా కిడ్నీలోనే ఉండిపోయి
మనకి స్టోన్ కిందకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మన కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటే ప్లేస్ లో రావు. ఇలా కొన్ని కిడ్నీలో వస్తాయి, కొన్ని యూరేటర్ లో. ఇది యూరేటర్ అన్నమాట, అంటే యూరిన్ పాస్ అయ్యే వే. సో ఇలా స్టోన్ ఫామ్ అయిపోయింది అనుకోండి, యూరిన్ అనేది ఫామ్ అవుతుంది కానీ బ్లాడర్ వరకు రాలేకపోతుంది. ఎందుకంటే ఇట్లా కిడ్నీలో యూరేటర్ లో, అంటే ఈ ట్యూబ్ లో స్టోన్ ఉండిపోవడం వల్ల. అప్పుడు ఏంటి అంటే ఆ వేస్ట్ అనేది రిటర్న్ బ్యాక్ మళ్ళా కిడ్నీలోనే వెళ్ళిపోయి కిడ్నీలోనే ఉండిపోయి ఉండిపోయి ఏమవుతుందంటే కిడ్నీ అనేది వాపు వచ్చేస్తుంది, కిడ్నీ అనేది స్వెల్లింగ్ వచ్చేస్తుంది. కిడ్నీ స్వెల్లింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా నేను ఇందాక చెప్పిన బీపీ రెగ్యులేట్ అవ్వదు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవ్వదు, విటమిన్ డి రాదు, ఆర్బీసీ సెల్స్ రావు. ఇవేవి రాకపోతే అన్ని ఆర్గన్స్ అన్నిటిని కూడా కిడ్నీ అనేది డ్యామేజ్ అయితే కిడ్నీ ద్వారా మిగతావన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది అనమాట. సో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే అది కూడా మన చేతిలో ఉంది, మనం మెయింటైన్ చేసే హెల్దీ హ్యాబిట్స్ పట్టించు. కిడ్నీలో స్టోన్స్ వస్తే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది బాగా, ఫ్రంట్, బ్యాక్ అండ్ సైడ్ లో కూడా బాగా వాళ్ళకి స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి. ఫ్రీక్వెంట్ గా ఉండదు కానీ అప్పుడప్పుడు వామిటింగ్స్ ఉంటాయి. అంటే అంతకుముందు కిడ్నీలో స్టోన్స్ రాకముందు వామిటింగ్స్ అయ్యేవి కాదు, వీళ్ళకి ఏంటి అంటే అప్పుడప్పుడు వామిటింగ్స్ అనేవి అవుతాయి. డిజినెస్ అంటే తలనొప్పి రావడము, కళ్ళు అలసటగా ఉండడము, కళ్ళు తిరిగినట్టు అనిపించడము ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది అంటే ఫీవర్ ఉంటుంది, బ్లడ్ లో యూరిన్ కూడా వస్తుంది అనమాట వాళ్ళకి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే మీరు కన్ఫర్మ్ చేయొచ్చు వాళ్ళకి కిడ్నీలో స్టోన్ ఉందని అర్థం. మెయిన్ గా వచ్చేసి పెయిన్ అండి, మన పెయిన్ ద్వారానే కనుక్కోవచ్చు. బ్యాక్ కేక్ అంటే బ్యాక్ సైడ్, అలాగే సైడ్, బాడీ సైడ్ కి, అలాగే బాడీ యొక్క బ్యాక్ కి బాగా పెయిన్ అనేది వస్తుంది. యూరిన్ లో వాళ్ళకి బ్లడ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇవి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం కన్ఫర్మ్ చేయొచ్చు వాళ్ళకి కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అయ్యింది అని. సో మనకి అది ఏ సైజ్ లో ఉంది, ఏ ప్లేస్ లో ఉంది అని తెలుసుకోవాలి అంటే స్కానింగ్ చేయాలన్నమాట. స్కానింగ్ చేస్తే మనకి తెలుస్తుంది సో ఏ స్టేజ్ లో ఉంది, ఎలా ఉంది అని. ఇది ఓవరాల్ గా కిడ్నీ ఇంజురీ అయ్యింది అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, స్టమక్ ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అవుతాయి, బోన్ మ్యారో ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నిటిని కూడా ఇంజురీ చేస్తుంది. ఇంజురీ ఎందుకు, ఈ ఆర్గన్స్ అన్ని ఎందుకు ఇంజురీ అవుతాయి అంటే మెయిన్ గా మన బాడీలో వేస్ట్ అనేది ఉండద్దు. ఎందుకంటే మన బ్లడ్ లో ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మాత్రమే, అంటే ఏవైతే కావాలో అవే ఉండాలి. ఎగ్జాంపుల్, ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఇందాక నేను చెప్పిన సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, బి, కే, సి, ఇవన్నీ కూడా విటమిన్స్, ప్రోటీన్స్, ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా లిమిటెడ్ రేంజ్ లో ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా లిమిటెడ్ రేంజ్ లో ఉంటేనే ఈ ఆర్గన్స్ అన్ని కూడా హెల్దీగా ఉండగలుగుతాయి. ఇవన్నీ లిమిటెడ్ గా ఉండాలి అంటే కిడ్నీ బాగుండాలి. ఎప్పుడైతే కిడ్నీ బాగా పనిచేస్తూ వీటన్నిటిని ఉంచుకొని మిగతావన్నీ బయటికి పంపిస్తుంది. ఎగ్జాంపుల్, యూరియా అసలు ఉండొద్దు మన బాడీలో, అమోనియా మన బ్లడ్ లో ఉండొద్దు, నైట్రోజన్ ఉండొద్దు, యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా వేస్ట్. అండ్ ఇంపార్టెంట్ ప్రోటీన్ కూడా, ప్రోటీన్ కూడా ఎంత ఉండాలో అంతే ఉండాలి, మిగతాదంతా బయటికి వెళ్ళిపోవాలి. గ్లూకోజ్ కూడా, బ్లడ్ లో గ్లూకోజ్ కూడా నార్మల్ గా ఉండాలి. ఎక్కువైందంటే మళ్ళీ అది డయాబెటిక్ గా కన్వర్ట్ అవుతుంది. సో డయాబెటీస్ అంటే బ్లడ్ లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉండడం, అలానే గ్లూకోజ్ కూడా తక్కువ ఉండద్దు. డయాబెటీస్ లో ఇంకో రకం అన్నమాట. సో గ్లూకోజ్ కూడా కరెక్ట్ నార్మల్ గానే ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఆ గ్లూకోజ్ కూడా బయటికి వెళ్ళాలంటే కూడా కిడ్నీ బాగా పనిచేస్తేనే ఆ గ్లూకోజ్ ని కూడా బయటికి పంపించగలుగుతుంది. సో ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తూ కిడ్నీ ఫెయిల్ అయింది అంటే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. మల్టీ ఆర్గన్ అంటే రిమైనింగ్ మిగిలిన ఆర్గన్స్ అన్నిటిని కూడా ఫెయిల్ చేస్తుంది అనమాట. అందుకే డయాలసిస్ వరకు వెళ్ళారు అంటే మనకు హోప్ ఉండదండి. ఇంకా కొంతమంది ఎక్కువ బాగా డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటే డయాలసిస్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. హీమోడయాలసిస్ అని ఉంటుంది. హీమోడయాలసిస్ వరకు వెళ్ళారు అంటే వాళ్ళ కిడ్నీ అనేది కంప్లీట్ గా ఫెయిల్ అయిందని అర్థం.
అందుకే కిడ్నీ అనేది బాగా కాపాడుకోవాలంటే బాగా వాటర్ తాగాలి. పర్ డే మనకి 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తేనే మన కిడ్నీని హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతాం. మెయిన్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో కూడా ఎక్కువగా కాల్షియము, సోడియము, షుగర్ కంటెంట్ కూడా లేకుండా చూసుకోవాలన్నమాట. కాల్షియం తీసుకుంటే స్టోన్స్ ఫార్మ్ అయితాయి. ఎక్కువ సోడియం ఉంది అంటే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగింది అంటే హార్ట్ స్ట్రోక్, హార్ట్‌కి రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇవన్నీ కూడా హెల్తీగా మెయింటైన్ అవ్వాలంటే బాగా కిడ్నీని హెల్తీగా మెయింటైన్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు.